హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. ఇక్కడైతే ఇంటి గుమ్మాలోనే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద కానుగ చెట్టు ఉందో. కానుగ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది కదా. మా చిన్నప్పుడైతే రోడ్ల మీద చూసేవాళ్ళము. రోడ్ల మీద గవర్నమెంట్ వాళ్ళు వేయించేవాళ్ళు అన్నమాట, రోడ్డు పక్కన. అట్లా ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది. అది కూడా ఏంటంటే ఇంటి గుమ్మంలోనే ఉంది. ఒక చెట్టున అనుకొని కొంచెం పక్కనే ఇంకో చెట్టు, గుమ్మాలో గడప దగ్గరే వచ్చిందన్నమాట చెట్టు, కానుగ చెట్టు. ఈ వేసవకాలం అయితే అసలు వీళ్ళకి ఎండే తెలియలేదంట. చెట్టు అంతా ఆకులతో పచ్చగా ఉంది. చక్కగా ఈ చెట్టు నీడైతే చాలా చల్లగా ఉందన్నమాట. మా అక్క వాళ్ళది రేకుల షెడ్ కదా, చూడండి ఇల్లు. ఈ కొమ్మలైతే ఇంటి మీదకి ఇల్లంతా కప్పేసుకొని మొత్తం అంతా చల్లగా ఉంది. అసలు ఎండ తెలియట్లేదు ఇంట్లో. ఎంత బాగుందో చక్కగా. చూడండి, గుమ్మంలోనే వచ్చింది చెట్టు. ఇటువైపు ఇంకో చెట్టు వచ్చింది. రెండు కలిసి ఇంటి మీదకి వచ్చాయి. చక్కగా చల్లగా ఉంది, నీడ బాగుంది. మా ఇంటి దగ్గర అయితే చెట్లు లేవండి. వేసవకాలం ఎండకి చాలా వేడి వచ్చేసింది రేకుల షెడ్లో. చూడండి, చెట్టు మొత్తం ఇంటి మీదకే వచ్చింది. దానివల్ల అసలు ఎండ అయితే ఏమీ తెలియట్లేదు. ఇదిగోండి, కాయలు ఉన్నాయి వీటిని. మా ఇంటి దగ్గర అయితే అసలు ఏమీ చెట్లు లేవు ఇంటి మీదకి ఇట్లా రావడానికి, నీడ ఉండడానికి. తోట అయినా కానీ ఇంటి చుట్టుపక్కల దగ్గరలో లేవన్నమాట. అందుకని చెప్పి ఈ చెట్టు చాలా బాగుంది, చల్లగా ఉందని చెప్పి, గింజ పెడితే మొలకలు వస్తాయని చెప్పి నేనైతే తీసుకెళ్దామని కోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. అసలు చాలా బాగుంది చెట్టు అయితే. ఇదిగోండి, కానక్కాయలు కోసుకున్నాను. వీటిని మా ఇంటి దగ్గర పాతి పెడతాను. ఒక 2 సంవత్సరాలకైనా సరే, మొక్క ఇప్పుడు పెడితే కొంచెం తర్వాత అయినా ఎదుగుద్ది కదా, అందుకని చెప్పి కోసుకున్నాను ఈ కాయలు.